హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము భారతదేశం హిస్టరీలో జరిగినటువంటి ఇంపార్టెంట్ యుద్ధాలు అనమాట. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకునేది యుద్ధాలకు సంబంధించి చూద్దాము. సో ఇవన్నీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఈ యుద్ధాల్లో బాగా ఇంపార్టెంట్ ఉంటాయి కదా. సో బాగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి యుద్ధాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. ఎగ్జామినేషన్ పరంగా కూడా గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, మీకు పోలీస్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ అంటిలో కూడా ఎక్కువగా ఇవైతే అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటివి ఉంటాయో నీట్గా ప్రతి అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది దేనికి సంబంధించి ఏన్షియంట్ అనమాట. ఇక్కడ ఇండియన్ హిస్టరీ అని చెప్పాను, కానీ ఈ క్లాస్లో వచ్చేసి కంప్లీట్గా ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి అంటే మన ప్రాచీన భారత చరిత్రకు సంబంధించినటువంటి యుద్ధాలు ఏమున్నాయో వీటిలో ఉన్నటువంటి బ్యాటిల్స్ అనమాట. ఈ బ్యాటిల్స్ గురించి మొత్తం కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఓకేనా? సో ఒక్కొక్క అంశం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఫస్ట్ మనకి జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం వచ్చేసి 10 రాజుల మధ్య యుద్ధం అనమాట. సో దీన్నే దసరాజ్ఞ అంటారు, అంటే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. సో ఇది చాలా పెద్ద యుద్ధము. ఇది ఎప్పుడు జరుగుతుందంటే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఇది వేదకాలంలో జరుగుతుంది. అంటే మనకి ఋగ్వేద ఉంది కదా, సో ఋగ్వేద కాలంలో జరుగుతుందన్నమాట. సో అందుకే దీని యొక్క సోర్స్ కూడా ఋగ్వేదంగా చెప్తారు. ఋగ్వేదంలోని 7వ మండలంలో మనకి 10వ మండలం అలా ఉంటాయి కదా, 10 మండలం పైనే ఉంటాయన్నమాట. సో అందులో మనకి 7th మండల 7వ మండలంలో ఈ 10 రాజుల మధ్య జరిగినటువంటి దసరాజ్ఞ యుద్ధం గురించి చెప్పారు. ఇది క్రీస్తుపురం 14వ శతాబ్దం, అంటే క్రీస్తుపురం బీసీ ఉంది కదా, సో బీసీఈ, సో బిఫోర్ కామన్ ఎరా. సో క్రీస్తుపురము 14వ శతాబ్దంలో జరుగుతుందన్నమాట. అయితే ఈ యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు మనమైతే చూద్దాము, క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 10 రాజుల యుద్ధం అంటే సో ఇక్కడ వచ్చేసి భరత, సో భరత తెగ ఉంటుంది, అలానే మిగతా 10 తెగలు అనమాట. సో అంటే ఇక్కడ వచ్చేసి భరత, సో ఒక తెగ వచ్చేసి భరత తెగ. సో వీళ్ళకి సంబంధించి వర్సెస్ ఇంకోటి అలయన్స్ అనమాట. 10 కింగ్స్ ఉంటారు. సో ఇందులో వచ్చేసి 10 కింగ్స్ అయితే ఉంటారు. ఈ 10 కింగ్స్లో మళ్ళీ 5 మంది, సో 5 వచ్చేసి ఆరియన్స్ అనమాట, ఆర్యన్ తెగలు. సో ఇంకోటి వచ్చేసి 5 వచ్చేసి నాన్ ఆరియన్స్. సో నాన్ ఆరియన్స్ అంటే అనార్యులు, అంటే ఆర్యులు 5 తెగలు ఉంటారు, 5 మంది వచ్చేసి 5 కింగ్స్ వచ్చి అనార్యులు ఉంటారనమాట. ఓకేనా? సో ఇలా అయితే ఉంటారు. వీళ్ళకి హెడ్ వచ్చేసి వశిష్ఠ. సో ఇక్కడ వచ్చేసి వశిష్ఠ ఉంటాడు. సో వశిష్ఠ మహర్షి ఇక్కడ ఉంటాడు. సో ఇక్కడ వచ్చేసి విశ్వామిత్ర. సో విశ్వామిత్ర అయితే ఇక్కడ ఉంటాడు అనమాట. సో సలహాదారులు, వీళ్ళు పెద్ద అనమాట, ఆ ట్రైబ్కి సలహాదారులుగా ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం వల్ల యుద్ధం అయితే వస్తుందన్నమాట. సో భరతుడికి వచ్చేసి త్రిస్సు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. త్రిస్సు ఆ వంశానికి సంబంధించిన రాజు సుధాముడు. సో సుధామ అనే రాజు లీడ్ చేస్తాడు. సో ఇక్కడ వచ్చేసి కుష అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు, ఈయన లీడ్ చేస్తాడు అనమాట. 2 ఆర్మీల మధ్య పరుషిణి నది. సో పరుషిణి అంటే ఏంటి? సో పరుషిణి నది ఉంది కదా, సో ఇప్పుడున్నటువంటి రావి నది ఒడ్డున, సో రావి ఉంది కదా, రావి నది. సో రావి నది, ఈ రావి నది ఒడ్డున అతిపెద్ద యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. సో యుద్ధం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ పంజాబ్లో ఉన్నటువంటి రావి నది ఒడ్డున. అక్కడ పెద్ద యుద్ధం జరిగి సో వీలైతే గెలుస్తారు. సో వీలైతే గెలవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు చివరిగా గెలవడం జరుగుతుంది. సో వీలైతే డిఫీట్ అవుతారు అనమాట. సో ఈ 10 మంది కింగ్స్ అలయన్స్ ఉంది కదా, వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు. సో చివరగా ఈ భరత వచ్చేసి మొత్తం నార్త్ ఇండియా ప్రాంతాన్ని మొత్తం కూడా పరిపాలించడం జరుగుతుందన్నమాట. సో భరత ట్రైబ్ అని పరిపాలిస్తుంది. ఈ భరత ట్రైబు ఈ రిమైనింగ్ ఇక్కడ వచ్చేసి మేజర్ మనం చూసుకుంటే పురు ట్రైబ్ అనమాట. ఇందులో మేజర్ హెడ్ వచ్చేసి పురు ట్రైబు, ఇక్కడ భరత, ఇక్కడ పురు ట్రైబు. ఈ 2 కలిసి మళ్ళీ కురు ట్రైబ్గా అయితే వస్తాయన్నమాట. సో కురు ట్రైబ్గా వస్తాయి. ఈ కురు ట్రైబ్లో ఉన్న వాళ్ళే కౌరవులు. సో కౌరవులు అలానే పాండవులు. సో ఈ కురు ట్రైబ్కి సంబంధించిన వాళ్ళే కౌరవులు, పాండవులు. మనం మహాభారతంలో చదువుకుంటాం కదా. సో అది అయితే ఈ యుద్ధం అనేది మహాభారతం కంటే ముందు జరిగిందనమాట. సో మహాభారతం కంటే ముందే జరుగుతుంది. సో అందువల్ల యుద్ధం అనేది మహాభారతానికి నాందిగా చెప్తారు. ఓకేనా? సో కాబట్టి తుచ్చు భరత విజయం, ఈ తుచ్చు ట్రైబ్కి సంబంధించిన సుధాముడు రాజు ఈ భరత వంశానికి సంబంధించి గెలుస్తారనమాట. ఓకేనా? ఇది ఎక్కడుందంటే మనకి ఋగ్వేదంలోని 7వ మండలంలో ఉంది, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఋగ్వేదం చూస్తే 7th మండలంలో ఈ 10 మంది రాజుల మధ్య 10 రాజుల యుద్ధం అనేది తెలుస్తుంది. సో అర్థమైందా? ఇలా జరుగుతుందన్నమాట. తర్వాత ఈ నార్త్ ఇండియా మొత్తాన్ని పరిపాలిస్తాడు. అప్పటి నుంచి మన దేశానికి భారతదేశం అని పేరు వస్తుందన్నమాట. సో భారతదేశం ఎందుకు వస్తుందంటే సో భరత ట్రైబ్ అనేది పరిపాలిస్తారు. దేశమంతా కూడా భరత ట్రైబ్ ఈ 10 మంది రాజుల మొత్తాన్ని, 5 మంది ఆర్యులు తెగలు, 5 మంది అనార్యుల తెగల మొత్తాన్ని ఓడించి ఈ ప్రదేశం మొత్తం కూడా పరిపాలిస్తారు. కాబట్టి మన దేశానికి భరతవంశం పరిపాలించింది కాబట్టి భారతదేశం అని చెప్పేసి పేరైతే వస్తుందన్నమాట. ఇది యుద్ధం. ఇది క్రీస్తుపురం 14వ శతాబ్దంలో జరిగినటువంటి యుద్ధం అనమాట. సో నెక్స్ట్ వార్ గురించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి హైడాస్పియస్ రివర్ అనమాట, హైడాస్పియస్ యుద్ధం అనమాట. సో మామూలుగా అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నారు కదా, ఈయనకి అలానే రాజు పోరస్కు మధ్య జరుగుతుందన్నమాట. అయితే అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించాలని బయలుదేరుతాడు, గ్రీకు చక్రవర్తి.
సో పర్షియా సామ్రాజ్యాన్ని అంతా జయించి భారత ఉపఖండం వైపు వస్తాడనమాట. సో రాజా పోరస్ అంటే పురుషోత్తముడు, ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి పురుషోత్తముడు. సో పురుషోత్తముడు ఈయన తక్షశిల అనే ప్రదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. తక్షశిల అనే ప్రాంతానికి రాజు అనమాట పురుషోత్తముడు. కాబట్టి పురుషోత్తముడికి అలెగ్జాండర్కి మధ్య అతిపెద్ద యుద్ధం అనేది ఎక్కడ జరుగుతుందంటే జీలం నది. సో జీలం నదిని ఈ గ్రీక్స్ ఏమని పిలుస్తారంటే హైడాస్పెస్ అంటారనమాట. సో గ్రీకులు పిలిచే పేరు వచ్చేసి హైడాప్సిస్. ఈ జీలం నది దగ్గర జరుగుతుంది. సో ఇక్కడ ఇది తూర్పు పంజాబు, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది కదా. సో పాకిస్తాన్లో తూర్పు పంజాబ్ ప్రాంతం ప్రెజెంట్ డే ఉండే పాకిస్తాన్లోని తూర్పు పంజాబ్ ప్రాంతంలో జరుగుతుంది. సో యుద్ధంలో అలెగ్జాండర్ సైన్యం అనేది గెలుస్తుంది. కాకపోతే ఈ పురుషోత్తముడు చూపించినటువంటి ధైర్య సాహసాలకి అలెగ్జాండర్ మెచ్చి ఆ రాజ్యం అతనికి ఇచ్చి పరిపాలిస్తూ ఉంటారనమాట. సో అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఈ అలెగ్జాండర్ సైన్యం అనేది మగధా వైపు రాదనమాట. సో మగధా వైపు రావడానికి భయపడుతుంది. ఎందుకంటే అలెగ్జాండర్ సైన్యం అనేది అప్పటికి అలెగ్జాండర్ సైన్యం అలసిపోతుంది. నెక్స్ట్ పోరస్ దగ్గరే ఇంత పెద్ద పవర్ఫుల్ ఆర్మీని చూసి భయపడతారు ఫస్ట్లో వీళ్ళు. అయినా పోరాడతారు. ఇక్కడే ఎంత పెద్ద ఆర్మీ ఉందంటే ఇక మగధా కింగ్డమ్, సో మగధ సామ్రాజ్యంలో ఎంత పెద్ద ఆర్మీ ఉందో అని చెప్పేసి ఈ సైనికులు కూడా అలసిపోయిన వాళ్ళు వెనుదిరుగుతారు. సో అలెగ్జాండర్ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం చూసుకుంటే మగధ అన్నప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే నందా వంశం. సో నందా వంశం సంబంధించినటువంటి చక్రవర్తి ధనానంద. సో ధనానంద పరిపాలిస్తూ ఉంటాడు. సో దేన్ని మగధ సామ్రాజ్యాన్ని ఈ టైంలో అలెగ్జాండర్ వచ్చే టైంలో సో ధనానంద పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఓకేనా, ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే నందా వంశం. ఇలా హైడాస్పెస్ యుద్ధం అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది గ్రీక్స్ ఉంటారనమాట. సో ఇక్కడే ఉండిపోతారు వీళ్ళు. కొంతమంది గ్రీక్స్ ఇక్కడే ఉండి వీళ్ళు రూల్ చేస్తూ ఉంటారు, కొన్ని ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. సో వాళ్ళనే తర్వాత ఇండో గ్రీక్స్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కలిసి ఉంటారనమాట, ఇండో గ్రీక్స్గా ఉండిపోతారు. సో ఆ యుద్ధం కూడా చూద్దాం. ఎంతవరకు మీకు అర్థమైంది కదా. ఇది క్రీస్తుపూర్వం 326లో జరుగుతుంది. సో క్రీస్తుపూర్వం 326లో జరుగుతుంది. ఇంతవరకే. సో మనకి తూర్పు పంజాబ్ అనమాట, పాకిస్తాన్లోని తూర్పు పంజాబ్ వరకు మాత్రమే ఎవరు వీళ్ళు వస్తారు, సింధు నదిని దాటి. ఎవరు? అలెగ్జాండర్. అక్కడి నుంచి మన భారతదేశంలోకి ఇప్పుడు ప్రెజెంట్ డే ఉన్న పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వరు అనమాట. అక్కడ వరకు వచ్చి ఆర్మీ చేసినటువంటి యుద్ధానికి ధైర్య సాహసాలు మెచ్చి అలెగ్జాండర్ వెళ్ళిపోతాడు. అంటే ఆల్మోస్ట్ అలెగ్జాండర్ ఓడిపోయే స్థాయికి వస్తాడనమాట. సో అంత స్థాయికి తీసుకొస్తాడు ఎవరు? పురుషోత్తముడి యొక్క సైన్యం అనేది. సో అంతా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆర్మీ అప్పట్లో. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ జరిగే బ్యాటిల్ వచ్చేసి మనకి ఏన్షియంట్లో వచ్చి ఇక్కడ చూడండి, సెల్యూసిడ్ అండ్ మౌర్య యుద్ధం. సో మౌర్యులకి సెల్యూసిడ్కి అంటే ఇక్కడ ఒక రాజు ఉంటాడనమాట. సో గ్రీక్స్ సంబంధించిన రాజు వచ్చేసి సెల్యూకస్ నికేటర్ అంటారు. సో ఈయన ఎవరో కాదనమాట, ఈయన మామూలుగా కమాండరు. సో కమాండర్ ఆఫ్ అలెగ్జాండర్. సో అలెగ్జాండర్కి సంబంధించినటువంటి కమాండర్ అనమాట, ఆర్మీ కమాండరు. ఈ ఆర్మీ కమాండరు అలెగ్జాండర్తో పాటు వెళ్లకుండా కొంత ప్రాంతాన్ని ఇక్కడ పరిపాలిస్తూ ఉంటాడు. అలెగ్జాండరు పోరస్తో యుద్ధం చేసిన తర్వాత ఇక్కడ ఈ చంద్రగుప్త మౌర్యకి, సో ఇప్పుడే మౌర్య సామ్రాజ్యం వస్తుంది, ఇతనికి సెల్యూకస్ నికేటర్ ఎవరు? ఆ కమాండర్ ఆఫ్ ది అలెగ్జాండర్ అనమాట. వీళ్ళిద్దరికి అతిపెద్ద యుద్ధం అనేది జరుగుతుంది సింధు నది లోయలో. సో మనకి ఇండస్ రివర్ ఉంది కదా, సో ఇండస్ వ్యాలీలో సింధు నది లోయలో అతిపెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. వాయువ్య భారతదేశం, నార్త్ వెస్ట్ ఇండియా అంటారు కదా. సో నార్త్ వెస్ట్ ఇండియాలో ఉన్నటువంటి సింధు నది లోయలో చాలా భీకర యుద్ధం జరుగుతుంది. ఇందులో మొత్తం వచ్చేసి ఓడిపోతారనమాట. సో వీళ్ళందరూ కూడా ఓడిపోతారు. ఈ సింధు నదిలో ఉన్నటువంటి మెసడోనియన్ సతప్రియులను చంద్రగుప్తుడు స్వాధీనం చేసుకుంటాడు. అంటే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా, ఈ నార్త్ వెస్ట్ ఇండియా మొత్తాన్ని కూడా సో చంద్రగుప్తుడు తన రాజ్యంలో కలుపుకుంటాడనమాట. ఎవరిని? గ్రీకులను ఓడించి. కాబట్టి గ్రీకులను ఓడించిన చక్రవర్తిగా మనము చంద్రగుప్త మౌర్య అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సెల్యూకస్ నికేటర్ కదా, ఇతనికి కూతురు ఉంటుంది, హెలీనా అని చెప్పేసి ఒక కూతురు ఉంటుంది. ఈ హెలీనాను కూడా చంద్రగుప్త మౌర్య మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పటి నుంచి చంద్రగుప్త ఈమెని హెలీనా మౌర్య అని పిలుస్తారనమాట. కాబట్టి మొట్టమొదటిసారి గ్రీకు యువరాన్ని చేసుకున్నటువంటి చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్య. సో ఈ యుద్ధంలో చంద్రగుప్త మౌర్య గెలుస్తాడు. గ్రీకుల మొత్తాన్ని కూడా చిత్తుగా ఓడించడం అయితే జరుగుతుంది. ఆ ఓడిన తర్వాత వాళ్ళు ఒక అలయన్స్లా పెట్టుకొని చంద్రగుప్త మౌర్యతో మళ్ళీ ఆమెనిచ్చి వివాహం చేసి ఆ ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ ఉంటారు ఇండో గ్రీక్స్. అయితే గౌతమ్ పుత్ర శాతకర్ణి వచ్చినప్పుడు ఇండో గ్రీక్స్ మొత్తాన్ని కూడా ఓడించి వెళ్ళగొడతాడు. సో ఇది మీకు తెలిసే ఉంటుంది. సో అర్థమైందా? మనకి అలెగ్జాండర్ యుద్ధం తర్వాత భారతదేశంలో జరిగిన యుద్ధం వచ్చేసి సెల్యూసిడ్ అండ్ మౌర్య యుద్ధం అనమాట. ఈ సెల్యూకస్ నికేటర్ అతను రాజు, ఈ సెల్యూసిడ్ ఎంపైర్కి రాజుగా ఉంటాడనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే మన క్రీస్తుపూర్వం 305 నుంచి 303 మధ్యలో అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఒకటి. నెక్స్ట్ యుద్ధం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి కళింగి యుద్ధం. సో దీని గురించి మాట్లాడుకునే ముందు సో మీరందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనము కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఫుల్ కోర్సులు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు ప్లేస్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. సో కళింగ వారు ఇది క్రీస్తుపూర్వం 267 సంవత్సరం జరుగుతుంది. సో క్రీస్తుపూర్వం
241 సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరికంటే అశోకుడికి రాజా అనంత పద్మనాభ, ఈయన కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. సో కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ జరిగిందంటే ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. అంటే ఈ రాజ్యము కళింగ రాజ్యం అనేది ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉంటుంది. కానీ యుద్ధం జరిగిన మెయిన్ కోర్ ఏరియా వచ్చేసి ఒడిస్సా అనమాట. సో ఒడిస్సాలోని మనకి మహానది పరివాహక ప్రాంతాల కోసం, అది చాలా సారవంతమైన నెల కదా, వాటి కోసం అతిపెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. సో యుద్ధం అనేది చాలా భీకరంగా ఉంటుంది అనమాట, చాలా భీకరంగా ఉంటుంది. లక్షల సంఖ్యలో శత్రువులు, అశోకుడు లక్షల సంఖ్యలో ఉన్న శత్రువులను చంపుతాడు. యుద్ధం చాలా అతి భీకరంగా ఉండి రక్తం అనేది ఒక నది ఉంటుంది అక్కడ, ఆ నది మొత్తం ఏరులై పారుతుంది అనమాట. సో నదంతా ఏరులై పారుతుంది. సో అంత పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. తర్వాత అశోకుడు కళింగని తన రాజ్యంలో కలిపేసుకుంటాడు. సో కంప్లీట్గా కలిపేసుకుంటాడు. ఇప్పుడు ఈ కళింగ వారు అయిన తర్వాత రాజా అనంత పద్మనాభని ఓడించి అతని సైన్యాన్ని ఓచుకోత కోపిస్తాడు. సో అర్థమైందా? అయితే అశోకుడు కళింగ వారి కంటే ముందే బౌద్ధ మతంలో చేరుంటాడు. ఈ కళింగ వారి తర్వాత అయిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఈయన అహింస మార్గాన్ని పాటించి కంప్లీట్గా యుద్ధం అనేది చేయకుండా ఈ బౌద్ధ మత వ్యాప్తి కోసం, సో బౌద్ధ మతంలో ధర్మ అనే పాలసీ కోసం పనిచేస్తూ ఉంటాడనమాట. అయితే ఈ అశోకుడి యొక్క కళింగ యుద్ధం గురించి అశోకుడి యొక్క శిలాశాసనము 13 అనమాట. శిలాశాసనం 13వ నెంబరు శిలాశాసనం అనేది యుద్ధం గురించి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. కళింగ యుద్ధం గురించి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది కళింగ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 261వ సంవత్సరంలో జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే నర్మదా దగ్గర ఒక యుద్ధం జరుగుతుంది. ఇది మనకి వాతాపి వంశానికి సంబంధించినటువంటి ఆ చాళుక్యరాజు పులికేసి 2 అనమాట. పులకేసి 2. సో రెండో పులకేసికి హర్షవర్ధనుడికి. సో ఉత్తర భారత చివరి చక్రవర్తి అనమాట, చివరి హిందూ చక్రవర్తి. సో ఉత్తర భారత చివరి హిందూ చక్రవర్తి అయినటువంటి హర్షవర్ధనుడికి పులకేసి 2కు మధ్య ఒక పెద్ద యుద్ధం అనేది నర్మదా దగ్గర, సో నర్మదా నది లోయ ప్రాంతంలో జరుగుతుందన్నమాట. ఎక్కడ జరుగుతుందంటే నర్మదా నది దగ్గర జరుగుతుంది. సో ఇందులో చాళుక్యులు విజయం సాధిస్తారు. సో వాతాపి వంశానికి చెందినటువంటి చాళుక్యులు, సో మనకి బాదామి చాళుక్యాస్ అంటారు కదా, సో పులకేసి అయితే గెలుస్తాడు, హర్షవర్ధనుడు ఓడిపోతాడు. సో ఓడిపోయిన తర్వాత హర్షవర్ధనుడి యొక్క దక్షిణ భారత విస్తరణ అనేది ఆగిపోద్ది అనమాట. సో హర్షవర్ధనుడు ఎవరంటే చివరి ఉత్తర భారత హిందూ చక్రవర్తి. సో హిందూ చక్రవర్తి. ఇతని తర్వాత చక్రవర్తులు ఎవరు ఉండరు, ఇంకంతా చిన్న చిన్న కింగ్సే ఉంటారు. తర్వాత ఇస్లాం అనేది కూడా భారతదేశంలోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి లాస్ట్ హిందూ ఎంపరర్, సో ఎంపరర్ ఆఫ్ నార్త్ ఇండియా, సో నార్థన్ ఇండియా. సో ఉత్తర భారత చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే హర్షవర్ధనుడు అనమాట. సో ఈ యుద్ధంలో నర్మదా దగ్గర జరిగిన యుద్ధంలో ఈయన పులకేసి ఉన్నారు కదా ఇమేజ్లో, ఈయన పులకేసి 2. సో ఇట్లా ఆయన ఓడిస్తాడు, హర్షవర్ధనుడు ఓడించి మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట. సో దీంతో హర్షవర్ధనుడు తన రాజ్యాన్ని దక్షిణ భారతదేశం విస్తరించాలనుకుంటాడు. దీంతో ఆగిపోతాడు అనమాట ఓడిపోవడం వల్ల. సో తర్వాత తన వంశం కూడా అంతరించిపోతుంది. తర్వాత కొంతకాలానికి వంశం కూడా అంతరించిపోతుంది. సో తర్వాత మనకి ఏన్షియన్లో జరిగిన యుద్ధం వచ్చేసి ఆ చోళులకి అలానే పులకేసి 2కు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. అదే చాళుక్యరాజు పులకేసి 2కు మధ్య, తర్వాత పల్లవరాజు మహేంద్రవర్మన్ మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పుల్లలూరు అనే ప్రాంతంలో జరుగుతుందన్నమాట. అందుకే దీన్ని పుల్లలూరు యుద్ధం అంటారు. సో పుల్లలూరు బ్యాటిల్ అంటారు. ఇది మనకు ఆల్మోస్ట్ క్రీస్తు శకం 618 నుంచి 619 మధ్యలో అయితే జరుగుతుందన్నమాట. సో దీంట్లో పులకేసి 2 అయితే గెలుస్తాడు, ఇతను చంపేస్తాడు, మహేంద్రవర్మ 1ని చంపేస్తాడు అనమాట యుద్ధంలో. సో దీంట్లో చాళుక్యులు విజయం సాధిస్తారు పల్లవుల మీద. సో చోళులు కాదు, పల్లవుల మీద. కాబట్టి మహేంద్రవర్మ 1 ఎవరంటే పల్లవరాజు అనమాట. సో పల్లవరాజు మహేంద్రవర్మ 1కి చాళుక్యరాజు పులకేసి 2కు మధ్య జరిగిన ఒక పెద్ద భీకర యుద్ధంగా మనమైతే చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఎవరు గెలుస్తారంటే పులకేసి 2 గెలుస్తాడు, మహేంద్రవర్మని చంపేస్తాడు అనమాట. తర్వాత వాతాపి యుద్ధం అని క్రీస్తు శకం 642వ సంవత్సరం జరుగుతుంది. ఇందులో మహేంద్రవర్మని యొక్క కొడుకు అనమాట. సో కొడుకున్నటువంటి నరసింహవర్మన్. సో మహేంద్రవర్మన్ కొడుకు నరసింహవర్మను ఈ పులకేసి 2ని చంపేస్తాడు మళ్ళీ యుద్ధంలో. ఇది కూడా పల్లవ రాజవంశానికి చాళుక్యులకి, సో వాతాపి చాళుక్యులకి మధ్య జరుగుతుందన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుంటే వాతాపి, సో కర్ణాటకలోని వాళ్ళ రాజధాని, చాళుక్యుల యొక్క రాజధాని కదా వాతాపి దగ్గర జరుగుతుంది. ఇందులో పల్లవులు పులకేసి 2ని నిర్మయాత్మకంగా ఓడిస్తారు. సో ఇతను ఓడిస్తారనమాట. సో నరసింహన్ ఉన్నారు కదా, సో నరసింహన్ వచ్చేసి ఈ పులకేసి 2ని మనం చెప్పుకుంటే రెండవ పులకేసిని ఓడిస్తాడనమాట. సో ఓడించి అతని యొక్క ఫాదర్ని ఓడించి చంపేదా, అందుకు గుర్తుగా ఇతను కూడా చంపేస్తాడు. సో అర్థమైందా? ఇట్లా ఓడించి ఆ ప్రాంతాన్ని కూడా కలుపుకుంటారనమాట. సో ఓకేనా, ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమైంది కదా. సో మొదటి యుద్ధంలో పులకేసి 2కి మహేంద్రవర్మన్కి 1 మధ్య జరుగుతుంది. ఇందులో మహేంద్రవర్మన్ 1 అయితే ఓడిపోతాడు, మొదటి మహేంద్రవర్మను.
తర్వాత దానికి ప్రతీకారంగా మహేంద్రవర్మన్ కొడుకు నరసింహవర్మను పులకేశి II మీద దండెత్తి పులకేశిని అయితే ఓడిస్తాడనమాట. ఎక్కడంటే వాళ్ళ రాజధాని దగ్గరే ఓడించడం అయితే జరుగుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా యుద్ధాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుని మొత్తం కూడా ఏంటంటే ప్రాచీన భారత చరిత్ర. సో ఏన్షియంట్ ఉంది కదా, ఏన్షియంట్ టైంలో సో ప్రాచీన చరిత్రలో జరిగినటువంటి యుద్ధాలు అనమాట. సో ఇవన్నీ కూడా మేజర్ బ్యాటిల్స్. సో ఇవి ఎగ్జామినేషన్ పరంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో మీకు ఎలా అడుగుతారంటే ఆర్డర్లు అడగవచ్చు, టైం పీరియడ్ బేస్ చేసుకుని ఆర్డర్లు అడిగే అవకాశం ఉంది. అలా కాకుండా యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు అలెగ్జాండర్కి పురుషోత్తముడి మధ్య ఏ నది ఒడ్డున యుద్ధం జరిగింది, 10 మంది రాజుల మధ్య యుద్ధం అనేది ఎక్కడ జరిగింది, తర్వాత మనకి చంద్రగుప్త మౌర్యకి సెలికస్ నికేటర్ మధ్య ఎక్కడ యుద్ధం జరిగింది. చూడండి, అన్నిటికీ కూడా రివర్స్ ఉంటాయి. ఈ హర్షవర్ధనుడికి పులికేసి II కూడా ఎక్కడ జరిగింది, నర్మదా దగ్గర జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీగా మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా ఈ క్లాస్కి సంబంధించింది. నెక్స్ట్ మనము గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా తర్వాత క్లారిటీగా ఒక టాపిక్ తీసుకుని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన గ్రూప్ 1 గ్రూప్ 2కి పర్సనల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేసాము, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరైతే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు క్విజ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూ ఉంటాము. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.